హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈసారి శివరాత్రి ఎందుకో అని నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏంటంటే నేను శివరాత్రిని ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో నేను ముందు ఒక వారం 10 రోజులుండే కొంచెం క్లీనింగ్ పని పెట్టుకున్నాను. దేవుడు పటాలను కడిగి బొట్లు అవన్నీ అలంకరించుకున్న పని ఒక్కటే పెండింగ్ ఉండే. అది శివరాత్రి రోజు పొద్దున్నే చేసుకున్నాను. అయితే ఎవ్రీ ఇయర్ నేను శ్రీశైలంలో నుండి వచ్చేటప్పుడు ఒక బాటిల్ నుండి కృష్ణానదిలో వాటర్ తీసుకొస్తాను, పాతాళ గంగలో. ఆ వాటర్లో కొన్ని నార్మల్ వాటర్ కలిపి తులసి ఆకులు వేసుకొని ఆ వాటర్ తోటి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా గంధం కుంకుమతోటి దేవుని ఫొటోస్కి అలంకరించుకుంటాం కదా. ఇదంతా పని కంప్లీట్ అయిన తర్వాత ఎంత పండగ ఇంట్లో వేసుకున్నా కానీ టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటేనే ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది కదా. సరే ఎక్కడైనా వెళ్దాము అని అప్పటికప్పుడు మేము డిసైడ్ చేసుకొని ఇటు కొమరెల్లైనా వెళ్దాము అనుకున్నాము. ఇంకా కొమరెల్లైనా ఎక్కడ డిస్టెన్స్ మాకు దగ్గర అనిపిస్తుందో, సరే ఏడుపాయల కొంచెం దగ్గర అవుతుంది కదా కొమరెల్లి కంటే, మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి కదా అన్నట్టు అప్పటికప్పుడు మేము డిసైడ్ చేసుకొని ఏడుపాయల వెళ్ళినాము. చాలా రష్ ఉన్నారు. అంత రష్లో మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎంత లేట్ అవుతుందో అనుకున్నాము మేమైతే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జనాలు అయితే చాలామందే ఉన్నారు. కానీ అక్కడ ఫ్రీ టికెట్ 20 రూపీస్ ఒక టికెట్ పెట్టిరు, 100 రూపీస్ పెట్టిరు. ఆ 100 రూపీస్ టికెట్ దగ్గర అయితే ఒక 10-15 మందే ఆ 100 రూపీస్ టికెట్ లైన్లో నిలబడ్డారు. అదే 20 రూపీస్ టికెట్ లైన్లో అయితే ఒక 500 మంది దాకా నిలబడ్డారు, చిన్న పిల్లలు వేసుకొని. అదేందో జనాలకు అర్థం కాదు. కానీ మనం ఎంతో వేలు ఖర్చు పెట్టుకొని మాత్రం టెంపుల్కి వస్తాము. కానీ ఒక 100 రూపాయలు అలా ఖర్చు పెట్టుకొని దర్శనానికి కొంచెం ఇబ్బంది లేకుండా వెళ్ళాలి అని ఎందుకు ఆలోచించారో ఏమో. సో మేమైతే ఇంకెళ్ళినాము ఆ టికెట్ తీసుకొని 5 మినిట్స్లోనే మాకు దర్శనము. ఇంకా దర్శనం కూడా గర్భగుడి లోపలికి వెళ్ళే అవకాశం వచ్చింది. 5-6 మినిట్స్ వరకు మేము గర్భగుడిలోనే నిలబడి ఆ తల్లిని చూస్తూ అలాగే ఉండిపోయిన నేనైతే. ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అంతకంటే ముందే మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాము. కానీ మండే నుండి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని విజయవాడ వెళ్ళలేదు, వచ్చేసరికి ఫుల్ టైర్డ్ అయిపోతారు అని. సో అక్కడ వెళ్ళినందుకు సేమ్ దుర్గా టెంపుల్కి వెళ్ళడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో అక్కడ ఏంటంటే 2 కిలోమీటర్స్ ముందే మనకి వెహికల్స్ అనేది అక్కడే స్టాప్ చేసినారు. మేము టెంపుల్ వరకు ఒక 150 ఏమి ఇచ్చి ఆటోలో వచ్చినాము. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్లోనే వెళ్ళినాము. ఇది చూడండి, టెంపుల్ ముందట శివుడికి స్టాచ్యూ చేసి పెట్టిరు. అక్కడ చాలా బాగుంది, ఎంత బాగా డెకరేట్ చేసిరంటే 7 పాయలు టెంపుల్ ముందు నుండే వాటర్ వదిలిరు ఎయిర్లో. చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ నేనైతే గాజులు కొనుక్కున్నాను, చాలా బాగున్నాయి. నాకు అదొక డజన్ అన్ని వెరైటీస్ కొనుక్కోవాలనుకున్నాను. కానీ మా ఆయన అయితే వద్దు, ఇంట్లో నీకు ఇప్పటికే చాలా గాజులు ఉన్నాయి, వేసుకోవో ఏం లేదు అంటే. సరే అయితే నాకు కలర్స్ చాలా నచ్చినాయి. కొంచెం రేర్గా ఉండే కలర్స్ అయితే 2 తీసుకున్నాను. ఈ సీ బ్లూ తీసుకున్నాను, ఇంకా ఈ యాష్ కలర్ తీసుకున్నాను. నేనేమో డజన్కి 50కి డజన్ 2 తీసుకుంటా అంటే ఆయన తీసుకోలేదు, 60 రూపాయల డజన్ తీసుకుండు. సో ఇంకా తీసుకొని వచ్చినాము. ఇంకా టెంపుల్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీ బస్లో పార్కింగ్ వరకే వచ్చినాము. సో జాతరలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దండి. అసలు ఎంతమంది పిల్లల్ని మైక్ దగ్గర అనౌన్స్ చేస్తేనే ఎవరు తప్పిపోయినారని. ఇంకా అది కాకుండా ఏడుపాయలంటే అక్కడ మంజీరా నది ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఈ పండుగ సందర్భంగా వదిలిరు. పిల్లల్ని మాత్రం అస్సలు స్విమ్మింగ్లు అవి ఇవన్నీ ఎంటర్టైన్ చేయొద్దు అసలుకి. లాస్ట్ టైం కూడా 2 పిల్లలు తప్పిపోయారంట. సో మేము బియ్యం పోసిన విభూదిని తడిపి ఈ కుండ పోసిన తర్వాత ఇట్లా ఇది సరిగా కుండ పొందట్లేదని కింద కంచుడు పెట్టిన, ఇట్లా 2 కంచులు పెట్టి పెద్ద ఒత్తి వేసి దీపం పెట్టిన. ఇది రేపటి వరకు దీపము మనము కొండెక్కకుండా చూసుకోవాలి. ఇంకోటి, జాతరకి వెళ్ళేటప్పుడు కొంచెం క్యాష్ని క్యారీ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ నెట్వర్క్ ఫోన్పేలు అనేవి ఏం పనిచేస్తలేవు, జామర్ పెట్టిరంట నెట్ పని చేయకుండా. ఎందుకంటే అంతా రద్దీ జనాలు కాబట్టి ఏ టైంలో ఏం ప్రమాదం జరుగుతుందో అని అలా చేసిరంట. సో ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చి మా పూజలు అవన్నీ చేసుకునేసరికి 8:30 అయింది. పాప మా పిల్లలు కూడా పొద్దున్న నుండి ఇబ్బంది పెట్టలేదు. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.